సీఎం చంద్రబాబు ఇళ్ల పంపిణీ కార్యక్రమంపై మాజీ మంత్రి కాకాని తీవ్ర విమర్శలు చేశారు. 2014-19 మధ్య బాబు ఎన్ని ఇళ్లు ఇచ్చాడో చెప్పడానికి సిద్ధమా అంటూ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారా అని ప్రశ్నించారు. 659 ఇళ్లు నిర్మిస్తున్నాం, ఇప్పటి వరకు 5,50,000 ఇళ్లు నిర్మించేశామని చెప్పారు. నేను అడుగుతున్నా, 2014-2019 మధ్య నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఎన్ని స్థలాలు ఇచ్చావు, ఎంతమందికి ఇళ్లు కట్టించామనేటువంటిది నువ్వు చెప్పగలవా చంద్రబాబు? చెప్పేటువంటి ధైర్యం ఉందా? చెప్పడానికి నీ దగ్గర ఆధారాలు, రికార్డులు ఉన్నాయా? అదేవిధంగా ఈరోజు నువ్వు 21 నెలల్లో 5,50,000 ఇల్లు కట్టానని చెప్పి మరొక పచ్చి అబద్ధం చెప్పాడు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారా? కనీసం పునాదులు తీయడానికి ముగ్గు వేశారా? ఎక్కడన్నా నువ్వు ఇళ్లు మంజూరు చేసి ఆ పనులు చేసినటువంటి పరిస్థితి ఉందా? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి పేదవాడికి గూడు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఇళ్లు మంజూరు చేసి నిర్మించాడో వాటికి ఫినిషింగ్ టచ్లు ఇచ్చి అప్పుడు ఆగిపోయినటువంటి, పంపకుండా ఆగిపోయినటువంటి ఇళ్ళని ఈరోజు నువ్వు వాటిని పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో చెప్పినటువంటి అబద్ధం చెప్పకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. నువ్వే చెప్పావు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 6,55,000 ఇళ్లు కట్టారు. అర్బన్ దానికి సంబంధించినటువంటి కింద అర్బన్ పథకం కింద ఇచ్చినటువంటి వాటిలో నిధులన్నీ కూడా వాడేశారు. 815 కోట్లు అప్పు పెట్టారు. కబుల్టిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు కీలక విజ్ఞప్తి చేశారు. హింసా మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల్లో అజ్ఞాతంగా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ముఖ్య నాయకుల పేర్లను డీజీపీ సందర్భంగా ప్రస్తావించారు. జగిత్యాల జిల్లాకు చెందిన మాజీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఆయన భార్య గద్వాల్కు చెందిన జోడే రత్నాబాయ్ అలియాస్ సుజాత, హనుమకొండకు చెందిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్, సికింద్రాబాద్కు చెందిన వర్తా శేఖర్ అలియాస్ మంగ్తూ, హైదరాబాద్కు చెందిన నక్కా సుశీల అలియాస్ రేలా, సిద్దిపేట జిల్లాకు చెందిన రంగపోయిన భాగ్య అలియాస్ రూపీ వంటి వారు వెంటనే ఆయుధాలు వీడి సమాజంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు కీలక విజ్ఞప్తి చేశారు. హింసా మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల్లో అజ్ఞాతంగా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ముఖ్య నాయకుల పేర్లను డీజీపీ సందర్భంగా ప్రస్తావించారు. జగిత్యాల జిల్లాకు చెందిన మాజీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఆయన భార్య గద్వాల్కు చెందిన జోడే రత్నాబాయ్ అలియాస్ సుజాత, హనుమకొండకు చెందిన పసునూరి నర్హరి అలియాస్ సంతోష్, సికింద్రాబాద్కు చెందిన వర్తా శేఖర్ అలియాస్ మంగ్తూ, హైదరాబాద్కు చెందిన నక్కా సుశీల అలియాస్ రేలా, సిద్దిపేట జిల్లాకు చెందిన రంగపోయిన భాగ్య అలియాస్ రూపీ వంటి వారు వెంటనే ఆయుధాలు వీడి సమాజంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని డైనింగ్ హాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సన్నబియ్యంతో ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రేషన్ షాపుల ద్వారా సామాన్యులకు అందుతున్న అదే నాణ్యమైన బియ్యంతో వండిన పదార్థాలను ప్రజాప్రతినిధులందరికీ వడ్డించారు. సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలిలో మాట్లాడిన ఆమె ఉద్యమకారులకు మనం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు 25,000 అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోయింది. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఏ వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష.
అది కొంచెం నాకు బాధగా అనిపించింది. అధ్యక్ష, ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తా అన్నాం, ఇలా అన్నీ మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా మర్యాదగా ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు. నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం రెడ్డివారిపల్లి పోస్టాఫీసులో సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. హంద్రినీవా కాలువ సమీపంలో ఆధార్ కార్డులు, ఉత్తరాల కట్టలు బయటపడడం కలకలం రేపింది. స్థానికులు వాటిని సేకరించి పోస్టాఫీస్కు తీసుకెళ్లి అప్పగించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. విషయాన్ని తెలుసుకున్న తపాలా అధికారులు విచారణ ప్రారంభించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పై సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రఘుమై తీవ్ర విమర్శలైతే గుప్పించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, ఆ సమయంలో చేయలేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి పేరు రావద్దన్న అక్కుసుతో బీఆర్ఎస్ సభ్యులు సభను సజావుగా జరగనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దళితులు, మహిళలు, గిరిజనులకు బీఆర్ఎస్ గౌరవం ఇవ్వడం లేదని, ఒక దళిత మహిళ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉండగా కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ ఈ స్టేజ్కి రావాలి, ఒక శాసనసభ్యులు అవ్వాలన్నా, ఒక చదువుకోవాలన్నా ఎన్నో సవాళ్లు, ఎన్నో సమస్యలు అధిగమించి ఈ స్టేజ్కి రావడం జరిగింది. మేమందరం కూడా ఎన్నో సంవత్సరాలు ఒక తపస్సులా చేసి ప్రజలకు సేవ చేసుకుంటూ ఒక ఎమ్మెల్యే అవ్వాలన్న కృతనిశ్చయంతో ఈరోజు మేము ఎమ్మెల్యే అయ్యాం అధ్యక్ష. కానీ ఈ సభను చూస్తుంటే ఎంతో బాధగా ఉంది. ఎందుకంటే ఒక ప్రజల సంక్షేమం కానీ, ఒక ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం కానీ, ప్రజల ఉపయోగపడే పనుల గురించి చర్చలు కానీ ఏది జరుగుతున్నా కూడా తీవ్రంగా అడ్డంకులు సృష్టించడం వాళ్ళ ప్రధాన అజెండాగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో వాళ్ళు పాలనలో ఉన్నప్పుడు చేయలేని ప్రజా ఉపయోగమైన పనులు చేసుకుంటూ మరి ప్రజలకి మనం అన్ని మంచి చేస్తున్నందుకు వాళ్ళకి కుళ్ళుతోటి ఈ రోజు కాంగ్రెస్ కి మంచి పేరు రావద్దు, సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి కానీ, మా మంత్రివర్గానికి కానీ, ఎమ్మెల్యేలకు కానీ మంచి పేరు రావద్దన్న ఉద్దేశంతో వీళ్ళు ఇలా క్రియేట్ చేస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు చూస్తే మరి కడియం శ్రీహరి గారు వయసు రీతే గాని, అనుభవం రీతే గాని ఎంతో సీనియర్ నాయకులు, అందరికి ఆదర్శనీయము. అట్లాంటి ఆయనని ఈ రోజు మొట్టమొదటిగా ఎన్నికైన శాసనసభ్యుడు అంత తీవ్రమైన పదజాలంతో దుర్భాషలాడుతూ ఆ హ్యాండ్ గెస్చర్స్ గాని, ఆయన పోజ్ గాని చూస్తే చాలా విచారకరంగా ఉంది. అయినా కూడా ఇంతమంది చెప్తున్నా కూడా ఆయనకి ఒక పశ్చాత్తాపం అనేది కనిపించట్లేదు. వెటకారంగా ఉన్నారు అధ్యక్ష వాళ్ళు. కనుక మీరు వీళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఎప్పుడు ఎదురు పడితే తూటాల వర్షం కురిపించుకునే పోలీసులు, మావోయిస్టులు ఒకే చోట కూర్చుని ఆత్మీయంగా భోజనం చేసిన అరుదైన దృశ్యం ఛత్తీస్గఢ్లోని కాంకేర్ అడవుల్లో ఆవిష్కృతమైంది. ఆపరేషన్ కగార్ ప్రభావంతో జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టులకు పోలీసు యంత్రాంగం మానవత్వంతో స్వాగతం పలికిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దండకారణ్యంలో మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతుంది. ఇందులో భాగంగా కుంజం రాధిక, కడియం సందీప్, పద్మ అనే 3 మావోయిస్టులు పోలీసులు ఎదుటైతే లొంగిపోవాలని నిర్ణయించుకుని కాలినడకను బయలుదేరారు. ఇది తెలుసుకున్న స్థానిక ఎస్ఐ వారిని కలిశారు. సుదూర ప్రాంతం నుండి నడుచుకుంటూ వచ్చిన వారు తీవ్ర ఆకలితో ఉన్నారని గుర్తించి ఎస్ఐ వెంటనే వారికి భోజన ఏర్పాట్లు చేయడమే కాకుండా వారితో కలిసి నేలపై కూర్చుని సహపంక్తి భోజనం చేశారు. తుపాకీ కంటే ప్రేమ గొప్పది అంటూ ఈ దృశ్యంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.